హాయ్ అండి. మార్నింగ్ అయితే రైస్ మిగిలిపోయింది. ఇంకా దాంతో అయితే ఏం చేయాలని అయితే చూసినా. ఇంకా లాస్ట్కి అయితే సరే అన్నం అయితే పోటీ చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే కళాయి పెట్టిన అన్నానికి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకొని అది నూనె క్యాన్ అయితే కడగాలండి. అందుకోసం అని అయితే దీంట్లో పెట్టి ఉంచిన. అది ఖాళీ చేసి చిన్న డబ్బాలు పోసిందని అయితే అనుకోకండి. ఇంకా ఆయిల్ అయితే హీట్ కాగానే లైట్గా జీలకర్ర, కొన్ని అయితే పోపు గింజలు, ఎండుమిర్చి అవి ఫ్రై అయ్యే లోపు అయితే కొంచెం అయితే రెడ్డిష్ వస్తేనైతే బాగుంటాయి ఎండుమిర్చి. వెల్లుల్లి, కరివేపాకు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎంత బాగుంటుందో. నాకు వంట చేసేటప్పుడు ఒక అలవాటు ఏంటి అని అంటే, ఒకటి ఇక్కడ ఈ వంట అయిపోగానే ఫస్ట్ మొద్దు దగ్గరనైతే గ్యాస్ ఆఫ్ చేస్తా, మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ ఆన్ చేస్తా. ఈ ఒక హ్యాబిట్ అయితే మా ఇంటికి ఎవరైనా రిలేషన్ వాళ్ళు వచ్చి గ్యాస్ దగ్గరికి వంట చేయడానికి వచ్చినా వాళ్ళకైతే అది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. ఇంకా నేను అక్కడ ఆఫ్ చేసిన మొద్దు దగ్గరనైతే చెప్తా. లైట్గానైతే పసుపు వేస్తున్నా. చాలా వరకు నేను లెమన్ రైస్ కన్నా ఎక్కువనైతే ఇదే చేస్తా. మా పిల్లలైతే ఎక్కువ ఇష్టంగా ఇదే తింటారు. ఇంకా కరివేపాకు, వెల్లుల్లి అయితే మంచిగా వేగిపోయింది. ఇంకా ఇప్పుడైతే అన్నం అయితే విప్పి పెట్టిన. ఇంక ఈ అన్నం అయితే దీంట్లో వేస్తున్నా. ఉప్పు అలాంటిది అయితే మేము రైస్కి అయితే ఏం యాడ్ చేయలేదండి. ఇంకా డైరెక్ట్ అయితే అన్నం ఒకటే అయితే దీంట్లో వేసిన. ఇంకా సరిపడా సాల్ట్ తక్కువ ఉన్నా మళ్ళీ అయినా మనం రైస్లో సెట్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే అయితే ఏం చేయలేము. సాల్ట్ అయితే ఎప్పుడు కానీ చూసి అయితే వేసుకోవాలి. కొంచెం కారం. అసలు ఫస్ట్ ఈ పోపన్నంలో అసలు స్పెషల్ ఏంటి, చేసుకుంటే బాగుంటుందని చెప్పడానికి నేను రీజన్ ఏంటి అని అంటే, దీన్ని అయితే మేము కారం అన్నం అనేది అంటాము. చాలా వరకు కారం వేసే చేస్తాము. ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా 1, 2 అంతే. కారానికి సరిపడనైతే అసలు వేయను. ఇంకా కారంతోనే చేస్తా. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎక్కువ ఇష్టంగానైతే తింటారు మా పిల్లలు. కారంతో చేస్తే చాలా ఇష్టము. అందుకనైతే మేము కారం అన్నం అని అయితే అంటాం దీన్ని. నార్మల్గా పోపు అన్నము, లెమన్ రైస్ అయితే చాలా తక్కువ అసలు చేయడము. ఇంకా లెమన్ రైస్ అయితే ఎప్పుడో పండగలకి దేవుడికి నైవేద్యం పెట్టడానికి అలాంటప్పుడే లెమన్ రైస్ కానీ చింతపండు రైస్ కానీ చేస్తా. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం మంచిగా అయితే వేడైపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి అయితే తినడమే. ఓకే.